ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా గెలిచేందుకు కూడా అభ్యర్థులు పెట్టి చాలా అంటే 3 విడతల్లో కూడా అనేక ప్రచారాలు చేసి కూడా నిండుతో పూర్తయినాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో బీజేపీ పార్టీ ఎలా ఉంది మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర గారు అడిగి చూద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎలా ముందుకు పోయింది, ఎన్ని సీట్లు గెలుచుకుంది? మేము మొదటి నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో వ్యూహంతో ముందుకెళ్ళాము. ఇక్కడ మాకు ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా నుంచి లేనప్పటికి కూడా మేము గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనే విధంగా ప్రతి ఒక్క గ్రామ సభలో భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేసే ఒక ప్రజాప్రతినిధి ఉండాలని వార్డు మెంబర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. ఆ విధంగా మేము ఎక్కువ వార్డులలో గ్రామ పంచాయతీ వార్డుల్లో ఎక్కువగా పోటీ చేయడం జరిగింది. ఆ విధంగానే మాకు 100 పైన వార్డులలో కూడా మా అభ్యర్థులు గెలిచి గ్రామ సభల్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నారు. దీని పట్ల సంతృప్తిగా ఉంది. కానీ ఇంకొంచెం మేము అనేకమైనటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లనే గెలిచే అవకాశం ఉన్న దగ్గర కూడా కొద్ది తేడాతో పోయింది. అధికార పార్టీలు ధనబలము, అర్ధబలము, అంగబలము అన్నీ చూపించి వాళ్ళు గెలిచారు. మా అభ్యర్థులు స్వతంత్రంగా పోస్టర్లు వేసుకునే దగ్గర నుంచి ప్రచారం చేసుకునే దగ్గర వరకు కూడా వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో ముందుకెళ్ళి ఈ యొక్క విజయాన్ని సాధించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ గెలిచిన వారందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ, కష్టపడ్డ మా పార్టీ శ్రేణులకు మాకు పై నమ్మకం ఉంచి ఓట్లు వేసినటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే సిద్దిపేట అటు కరీంనగర్కి వెళ్ళి ఎక్కువ మెజారిటీ సాధించినట్టు తెలుస్తుంది. కానీ ఖమ్మం జిల్లాలో ఎందుకంత తగ్గిపోయింది? ఖమ్మం జిల్లా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మీరు ఇంతకుముందు కూడా ఇది కమ్యూనిస్టులు ఏలుబడిలో ఉండేది. దాని తర్వాత చేంజ్ అవుతూ కాంగ్రెసు, తర్వాత వచ్చేసి టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ యావత్తు ఉద్యమ స్థాయిలో ఉప్పొంగినప్పుడు కూడా ఖమ్మంలో ఒక్క ఎమ్మెల్యే సీటే గెలవగలిగింది. 2 సార్లు పోటీ చేసినా కానీ ఇక్కడున్న ప్రజలు బేసికల్గా కాంగ్రెస్కి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. అయినా కానీ మొన్న జరిగినటువంటి ఈ స్థానిక ఎన్నికల్లో మేము అత్యధికంగా ఓట్ షేర్ని సంపాదించగలిగాము. వార్డు నెంబర్లు కూడా అత్యధికంగా గెలవగలిగాము. చాలా దగ్గర ఉప సర్పంచ్లను కూడా మేము కైవసం చేసుకున్నాము. మేము భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు 50 స్థానాలకు పైన విజయం సాధించారంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక క్రియాశీలకమైన రోల్లో పోషిస్తుంది. ఎవరిని గెలవాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు చేస్తే గెలుపు పక్కాగా అన్న స్థాయికి వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరింత బలోపేతమయ్యి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా విజయాలు సాధించడం కోసం మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. గతంలో ఎంపీ సీట్లలో దాదాపు సగం సీట్లు వచ్చాయి. కానీ ఈసారి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రేపు జరగబోయే ఎంపీటీసీలో కానీ ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు? మనం రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో, రాష్ట్ర గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకు ఫేవర్గా స్థానిక సంస్థలు కొంతవరకు ఉంటాయి. అదే ధైర్యంతో రిజర్వేషన్స్ కూడా ఇక్కడ పార్టీ సింబల్ లేకుండా ఉంటాయి. కాబట్టి గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా తమ అభ్యర్థిగానే చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి అనేక ప్రెసిడెంట్ అభ్యర్థులను కూడా బెదిరించారు, రౌడీజం చేశారు. ఇక్కడ తిరుమలాపాలెం మండలంలో పాతర్లపాడులో మా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిని రజనీరెడ్డి గారు నామినేషన్ వేస్తే తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ గుండాలు ఆమె పైన దాడి చేసి అసభ్యంగా మాట్లాడారు. వాళ్ళను కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మా కార్యకర్త నాయకురాలకు అండగా ఉంది. స్టేట్ పార్టీ కూడా దీని మీద స్పందించి ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే భయపడే కాంగ్రెస్ గుండాలు మా పైన దాడులు చేయడం అంటే పార్టీ ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తుంది. ఈ పార్టీ ఇదే విధంగా డెవలప్ అయితే మునుముందు మేము గెలవడానికి ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ పార్టీ దాడులు తెగబడుతుంది. ఇదే నిదర్శనం భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఎదుగుతుంది అన్నదానికి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ నేషనల్ ఎమరాల్డ్ కేసులో సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉంది. వాళ్ళు చేసినటువంటి మోసాలకి, అవినీతికి శిక్ష పడే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి
ప్రజల్లో ఎవరు కూడా దాని గురించి మాట్లాడుకోవట్లే. వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే 1937లో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక స్వతంత్ర సమరయోధులందరూ కలిసి కూడా స్థాపించుకున్నటువంటి పత్రిక. దాంట్లో కబ్జా చేసి అప్పుడు కూడా నెహ్రూ గారు దాంట్లో దూరి నేను మీ ముందుండి నడిపిస్తానని ఆ పత్రికలో CEO స్థానాన్ని దక్కించుకున్నారు. అక్కడ కూడా వాళ్ళని బెదిరించే తీసుకున్నారు. ఇవన్నీ అవాస్తవం చెప్తారు కదా ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవాస్తవం చెప్తారు కదా. తమ్ముడు, నా చరిత్ర చించితే చిరిగిపోదన్న. మీరు పేపర్ మీద చించితే చరిత్ర చినిగిపోదు. ప్రతి ఒక్క భారతీయుడికి మీరు చేసినటువంటి ఘోరాలన్నీ కూడా తెలుసు. దాంట్లో అప్పుడు 5 లక్షల మూలధనంతో ఆ పత్రిక స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాని విలువ 5,000 కోట్లు వాళ్ళకి అసెట్ ఉంది. ఆ పత్రికకి 90 కోట్లు లాసులో ఉంది. 5,000 కోట్లలో నుంచి 90 కోట్లు తీసేస్తే ఎంతో అందరికీ తెలిసిందే. ఈ 90 కోట్ల లాస్ని బయటికి ప్రొజెక్షన్ చేసి దాంట్లో కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు వాళ్ళకి పత్రికకి ఇచ్చినట్టు, తర్వాత ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 76% వాటా పెట్టి ఒక పత్రికను స్టార్ట్ చేశారు, యంగ్ ఇండియన్ పత్రిక. ఆ పత్రికకి 50 లక్షలకు అమ్మారట. 90 కోట్ల యొక్క అప్పుని 50 లక్షలకు వరకైనా ఇస్తారా? హక్కులు ఇస్తారా ఆ పత్రిక మీద హక్కులు? అంటే వీళ్ళే ఫండింగ్ చేస్తారు 90 కోట్లు. మళ్ళా వీళ్ళు వాటా ఉన్న పత్రికలో, మేనేజ్మెంట్ ఉన్న పత్రికలో 50 లక్షలకి ఆ 90 కోట్లను 50 లక్షలకు ఎవరన్నా ఇస్తారా? అప్పుని షూరిటీగా ఇచ్చేసి ఆ యొక్క 5,000 కోట్ల ఆస్తిని మొత్తం కూడా ఈ యంగ్ ఇండియా పత్రికకి దానాదత్తం చేశారు. అంటే ఇలా ప్లాన్ ఏంటంటే ఆ 5,000 కోట్ల ఆస్తుల్ని మనం ఎట్లా చేజెక్కించుకోవాలనే ఆలోచనతో ఆ పత్రికలో ఉన్నటువంటి అక్రమాలు జరిగినాయి. అవి బయటికి తీశారు. సుబ్రహ్మణ్యం గారు దాని మీద కేసు వేశారు. ఆ వాస్తవాలన్నీ తెలిసినాయి. మళ్ళా ఇప్పుడు ఉన్న నేషనల్ హెరాల్డ్ అనేటువంటి బిల్డింగ్ని, ఢిల్లీలో ఉన్న బిల్డింగ్ని యంగ్ ఇండియా అనే పత్రిక ఏరే వాళ్ళకి లీజుకి ఇచ్చింది. అది ఎట్లా పాసిబుల్ అవుద్ది? మరి ఆ ఆస్తులు అయితే నేషనల్ హెరాల్డ్ కదా, మరి వీళ్ళకేం హక్కు ఉంటుందన్న? ఈ బిల్డింగు రెంట్కి ఇవ్వాలంటే బిల్డింగ్ ఓనర్కి హక్కు ఉంటుంది, ఏరే వాళ్ళకి హక్కు ఉంటుందా రెంట్కి ఇవ్వడానికి? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? మీరు చేసినటువంటి అవినీతి బయటకు వచ్చింది, మిమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారనే ఉద్దేశంతో దాని నుంచి విషయాన్ని డైవర్ట్ చేయాలని మీకు మీరే మీ యొక్క గుండాలతో ఇటు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని ప్రతి జిల్లాలో పిలిపించారు. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, మీరు గినక మా పార్టీ ఆఫీస్ దరిదాపుల్లోకి వస్తే తరిమి కొడతాం మేము. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ యొక్క 100 మంది కార్యకర్తలతో సమానం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీతికి, నిజాయితీకి, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్త, బీరుకు బిర్యానీకి పనిచేసే కార్యకర్త కాదు. మా పార్టీ మీద ఈగ వాలితే చూస్తూ ఊరుకోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. గుర్తుంచుకోండి కాంగ్రెస్ గుండలారా, ఖబర్దార్. చివరిగా మీరు రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ బీజేపీ ఎలా ముందుకెళ్తుంది? భారతీయ జనతా పార్టీ దేశానికి, ప్రజలకి సేవ చేస్తుంది. ప్రజల యొక్క సమస్యలమైన కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇచ్చో, బీరిచ్చో, బిర్యానీ ఇచ్చో ఓట్లు అడగదు. మేము చేసినటువంటి పని మీద మోడీ గారు 11 సంవత్సరాల సుపరిపాలన ఏదైతే దేశానికి అందించాడో, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి వైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి విధానాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజల యొక్క మద్దతును కూడగొడతాం. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యి ఖమ్మం జిల్లాలో ఇక నుంచి ఏ ఎన్నికైనా కానీ కాషాయ ప్రపంచం ఇలాగనే కొనసాగుతుంటుంది. దానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి గ్రామాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలనే తీసుకోండి. ఓట్ షేరింగ్ మాకు అత్యధికంగా పెరిగింది. గత ఎన్నికలను దృష్టిలో చూసుకుంటే గణనీయంగా ఓట్ షేర్ పెరిగింది. ఇది నిదర్శనం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు ఖమ్మం ప్రజలు చూస్తున్నారు. ఖమ్మంలో కమల వికాసం జరుగుతుంది. ఓకే, మొత్తం ఏదైతే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓటు శాతం పోలేదని చెప్తారు. అదేవిధంగా రేపు రాబోయే ఇటు మన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ బీజేపీ మాత్రం విజయకంఠ ఇస్తుంది. ఏదైతే గత 11 సంవత్సరాల్లో మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వైపే ప్రజలు మొగ్గుతున్నారు. రానున్న రోజుల్లో మాత్రం బీజేపీకి ఖమ్మం జిల్లాలో మాత్రం విజయవంతంగా ఓటేసి విజయవంతంగా నడిపించేందుకు కూడా తను కృషి చేస్తానని కూడా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.